అరే నేను చూసిన రోజు రోజు పిచ్చెక్కుతుందా నాకు. కొంచెం ఆ ఫేస్ అయినా మార్చిన నాయన మాడిపోయినట్టు. ఎప్పుడు ఇప్పటికిప్పుడు నాకు రూమ్ అంటే దొరికేలా లేదే. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడవా ప్లీజ్. సరేనే. ఒక్క నిమిషమే, నేను మళ్ళీ చేస్తా. ఇక్కడ ఏదో టూలెట్ బోర్డు ఉంది. వాట్? ఓన్లీ ఫర్ గర్ల్సా? రేయ్ కనీసం ఆ డోర్ అయినా ఓపెన్ చేయరా. ఎవరు? సారీ అండి, ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి నేనే ఓపెన్ చేస్తాను. అది బయట టూలెట్ పెట్టారు. ఓ అకామిడేషన్ కోసమా? లోపల రండి. యా ఐఎమ్ చాప్లియన్. కప్ ఇవ్వండి. తాగడానికి ఇచ్చా అనుకున్నారా? ఇది మీకు కాదు, మా వాడికి. మీకు కావాలండి కూడా పెట్టిస్తా. నేను కాఫీ చాలా బాగా పెడతా. లేదండి, నేను తాగను. ఓ కూర్చోండి. కూర్చోండి, తాగు. బై ద వే ఇది ఆదిత్య, వీడే మీ ఫ్లాట్మేట్. వాట్? అబ్బాయితో ఫ్లాట్ షేర్ చేసుకోవాలా? అబ్బాయితోనే. ఏదో దరిద్రంతో లైఫ్ షేర్ చేసుకోవాలా అన్నట్టు అడిగారేంటి? దరిద్రంతో అయినా లైఫ్ షేర్ చేసుకోవచ్చు, ఒక అబ్బాయితో కాఫీ షేర్ చేసుకోవడం కంటే. అయినా అబ్బాయితో ఫ్లాట్ షేర్ చేసుకోవడం నాకు వర్కౌట్ అవుతుందండి. నేను వెళ్తాను. అది కాదండి, ఒకసారి ఆగండి, నేను చెప్పేది వినండి. అసలే హైదరాబాద్ లాంటి సిటీలో రూములు దొరకడం చాలా కష్టం. మీరే ఇబ్బంది పడతారు. నేనేం కొంపలేం కూల్చట్లేదు. వదిన జీవితాన్ని కాపాడు ఆ సైకో గాడి నుంచి. వెళ్తున్నావా? వెళ్ళు. మా మీద ఆధారపడకుండా ఎన్ని రోజులు ఉంటావో మేము చూస్తాం. మీ మీద ఆధారపడకుండానే అలా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. నీతో కొన్ని రోజులు ఉండొచ్చా? అంటే నేను నా బాయ్ ఫ్రెండ్ ఉంటున్నామే. కష్టం, సారీ. ఒకసారి ఆలోచించుకోండి మీరే. నాకు ఈ ఫ్లాట్ ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటవి? వెయిట్. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే జబ్బు అయితే తెలియకుండా మందుల చిట్టి రాసినట్టు గిన్నె రాస్తుంది ఏంది? ఇంకెంతసేపు రాస్తుంది ఏమో. తాగు. టూ పేపర్సా? ఆ పేపర్ని బాగా చదువుకుని సైన్ చేయండి, అప్పుడు నాకు ఓకే. ఇదంతా మనం చదవలేం కానీ ఆ పెన్ ఇవ్వండి. రైట్, సైన్ పెట్టు. సైన్ పెడితే ఫ్లాట్లో ఉండదు, పెట్టు. హాయ్ అండి, ఐఎమ్ అదితి. ఐఎమ్ చాప్లిన్. అంటే మా వాడి మూడు కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. మనం ఫ్లాట్ చూద్దామా? పదండి. ఇదే అండి మన కిచెను. అది వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉంటాయి, ఇందులో వంట సామాను. ఇంతకీ మీకు వంటొచ్చు కదా?
మీ రూమ్ చూస్తే పదండి. అమ్మో, ఇదే అండి మీ రూము. చెప్పడం మర్చిపోయాను, కొంచెం మా వాడికి నీట్నెస్ ఎక్కువ. సో ఫ్లాట్ని రూమ్ని నీట్గా ఉంచుకోండి. అమ్మాయిలు కదా నీట్గా ఉంచుకుంటారులేండి. నాకు కూడా నీట్నెస్ పిచ్చుందిలేండి, సో డోంట్ వరీ. యా, వీడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. ఒక్క నిమిషం అండి, నేను ఇప్పుడే వస్తా. అరే, నువ్వు మాట్లాడడంతో పాటు వినడం కూడా మానేసినావా? వీరే ప్రతాప్ అన్న ఫోన్ చేస్తుండ్రా. మెసేజ్ చేసింది చూడేందో. రే ఆదిత్య, నీ సారీ మెసేజ్కి అర్థం ఏంట్రా? ఇది ఒక మంచి ఆపర్చునిటీ నీకు. నీ ఫ్యూచర్ని నీ చేతులారా పాటు చేసుకోకరా ఆదిత్య. రేపు ఆఫీస్కి వచ్చేయి, నీకు చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. అరే ఆదిత్య, నీకైనా పిచ్చిలేసిందా? నువ్వు ఇన్నాళ్ళు ఎదురు చూసిన అవకాశం వస్తే సారీ అని పక్కన పెడుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా? అరే ఆదిత్య, నువ్వు నీ పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నావురా. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళు వాళ్ళ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు, కానీ ఇక్కడ నువ్వే ఏం చేతగానో లేక వచ్చిన ఆపర్చునిటీ వదులుకుంటున్నావు. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో అది నాకు అర్థమవుతలేదురా. చాప్లెన్ గారు, మీరేమన్నా టీ తాగుతారా? పెట్టండి, తలకాయ రేపుతో చచ్చిపోతున్నాం. మరి మీ ఫ్రెండ్ ఏమన్నా తాగుతారా? వద్దులేండి, మీకు కాఫీ అంటే ఎలా నచ్చదో మా వాడికి టీ అంటే ఎలా నచ్చదు. రే ఆదిత్య, నేను చెప్పేది వినరా ప్లీజ్ రా. వీరప్రతాప్ నాకు ఫోన్ చేయరా. ఛ! అబ్బా అతిథి గారు, టీ సూపర్ పెట్టారండి. నిజం చెప్పండి, మీరు ఇంతకుముందు మా ఊరి వంటల ప్రోగ్రాంలో వచ్చేవాళ్ళు కదా? కొంచెం ఓవర్ అయిందా? కొంచెం. చాప్లెన్ గారు, నాకు చిన్న డౌట్. మీరేం అనుకోనంటే మిమ్మల్ని అడగొచ్చా? అయ్యో, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి, అడగండి. మీ ఫ్రెండ్కి మాటలు రావా, లేక మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నాడా? అంటే వచ్చినప్పటి నుంచి మాట్లాడడం చూడలేదు, అందుకే అడుగుతున్నాను. చెప్పే కదండి, మా వాడి మూడు కొంచెం బాగాలేదు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. ఓ, ఇంకొక డౌట్. మళ్ళీ ఇంకో డౌటా? అడగండి. మీరు మీ ఫ్రెండ్ ఏం చేస్తుంటారు? మేమా యూట్యూబ్లో వీడియో తీస్తుండే వాళ్ళం. ఓ అవునా? అవును, మీరేం చేస్తారు? డివోర్స్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. కలపడానికా విడగొట్టడానికా? అంటే మీరు లాయర్ కదా, డౌట్లు అడగొచ్చు రండి. అదితి గారు, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్. ఓకే అండి, మీరు మాట్లాడరండి, నేను కిందకి వెళ్తాను. సరే అండి. హలో ఓనర్ గారు, మీరేం కంగారు పడకండి, మా వాడు ఫ్లాట్ ఏం ఖాళీ చేయడు. అలాగే కొత్త రూమ్మెంట్ వచ్చారు, టయానికి మీ రెంట్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? సరే అండి. అయినా ఓనర్ కాల్ లిఫ్ట్ చేయడానికి ఏంటికి? అరే, నీకు ఓనర్తో కూడా ప్రాబ్లం ఆరా? ఆయన కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేవరా? నువ్వేం చేస్తా నాకెందుకులే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా. ఆ అమ్మాయి దాన్ని సరిగ్గా మాట్లాడు. అతిథి గారు, నేను వెళ్ళొస్తా అండి. ఓకే అండి. మళ్ళీ పొద్దున్నే మా ఊరి రోడ్లోకి వెళ్తానండి. ఓకే, బాయ్. బాయ్. ఓ, మీరు కుక్ చేసుకుంటున్నారా? మీది అయిపోయాక చెప్పండి, నేను కుక్ చేసుకుంటాను. పర్లేదు, ఇద్దరికి నేనే కుక్ చేసేస్తాను. ఏమైనా హెల్ప్ చేయాలా? ఓకే.
ఏంటమ్మా, ఇంట్లోంచి పంపించేశారుగా, మళ్ళీ ఎందుకు కాల్ చేశారు? నీకెందుకెంత మొండుతున్నావు? మమ్మల్ని ఎందుకు ఇలా సతాయిస్తున్నావు? నీకు నచ్చింది చదువుకోనిచ్చాం, ప్రతిదీ నువ్వు చెప్పిందే చేశాం కదా. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్ళ కాపురాలే కూల్చిందనుకోరా? ఇలా అయితే ఎవరే నేను పెళ్లి చేసుకుంటారు? అయిపోయిందమ్మా. అయినా నీకు పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు అర్థమైనట్టుగా నేను ఎప్పటికీ అర్థం కాను. మీరెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటారు. అయినా నాకు ఈ టాపిక్ మాట్లాడాలని లేదు. ఉంటా, బాయ్. అతిథి, హలో. హలో, చెప్పే. ఏమైంది? రూమ్ దొరికిందా? దొరికింది, ఒక ఫ్లాట్. ఒక్కదానివేనా? ఫ్లాట్మేట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడే, ఒక అబ్బాయి, ఆదిత్య అని. బాగా ఆలోచించి డిసైడ్ అయ్యావా? నేనున్న పరిస్థితిలో ఫ్లాట్ దొరకటమే గొప్ప, మళ్ళీ దానికి ఆలోచించడం కూడానా? అందుకే నేను వచ్చేసా. అయినా నా సేఫ్టీలో నేనున్నా లేవే. అది కాదే, అబ్బాయితో ఉంటున్నావు, కాస్త జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ఎదుటి వ్యక్తి మాటలతోనే వాడు ఎలాంటి వాడని డిసైడ్ చేస్తావు కదా. మరి నీ ఫ్లాట్మేట్ గురించి ఏమనుకుంటున్నావే? అనుకోవడానికి అతను అసలు మాట్లాడాలి కదా. అసలు మాట్లాడడం దాకా ఎందుకు, కనీసం నా వైపు కూడా సరిగ్గా చూడట్లేదు. అదేంటే, ఇంతసేపట్లో ఒక్కసారి కూడా మీరు మాట్లాడుకోలేదా? విచిత్రంగా ఉంది. కొంపదీసి మూగవాడా? చాచా, అదేం లేదే బాబు, అతనేదో మూడ్ ఆఫ్లో ఉన్నాడంట, అందుకే. కానీ మంచోళ్ళ అనిపిస్తున్నాడు. డిన్నర్ కూడా అతనే ప్రిపేర్ చేశాడు, చాలా బాగా ప్రిపేర్ చేశాడు తెలుసా. అసలు ఇంటి వంట మిస్ అయిన ఫీలింగే రాలేదు. అబ్బో, సరేలే కానీ జాగ్రత్త. సరేనే, ఉంటా. గుడ్ నైట్, బాయ్. మా మీద ఆధారపడకుండా ఎన్ని రోజులు ఉంటావో మేము చూస్తాం. వెళ్ళు. మీ మీద ఆధారపడకుండానే నేను అలా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది. హాయ్ చాప్లెన్ గారు. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? టీ పెడుతున్నా. ఓ, పొద్దున మా ఊరి వంట పోగలు స్టార్ట్ చేశారా? అవును, మీకు కూడా ఇమ్మంటారా? అయ్యో వద్దండి, నేను తాగేసి వచ్చానండి. సరే. మా వాళ్ళు లేడు. లేనట్టున్నారండి, మార్నింగ్ నుంచి డోర్ ఓపెన్ చేసే ఉంది, కానీ లోపల అతను లేరు. అవునా? పొద్దున ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మేబీ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాడేమో, నేను కాల్ చేసి కనుక్కుంటాను. ఏంటండి, మీ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయలేదా? లేదండి, వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. వచ్చేస్తారులేండి. కొత్త ప్లేస్ కదా, మరి నిద్ర బాగానే పట్టిందా? ఓకే, బాగానే పట్టింది, కానీ రూమ్ అంతా చిందరవందరగా ఉంది. సర్దుకోవాలంటేనే బద్ధకంగా ఉంది. మరి నన్ను హెల్ప్ చేయమంటారా? వద్దులేండి,
పర్లేదండి, నేను హెల్ప్ చేస్తా. ఆర్ యూ షూర్? యా షూర్, నేను ఖాళీనే. థ్యాంక్స్ అండి. మరి క్లీనింగ్ స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మొదలెడదామా? చూసావా ఎలా మెరిసిపోతున్నావు? నేను హెల్ప్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. మరి అంతా బాగానే ఉంది కానీ ఏదో ఎంటీగా ఉందండి చాప్లిన్ గారు. అంతేగా, ఒక్క నిమిషం ఆగు. దొరికాయి. టడాయ్. వావ్, బాగున్నాయి. పద అతికిచ్చేద్దాం. హై ఫై. అమ్మయ్యా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మా వాడిని తేను మాట్లాడా? కనీసం నోరు కూడా విప్పలేదు. కానీ ఇద్దరికి డిన్నర్ మాత్రం అతనే ప్రిపేర్ చేశాడు. అవునా? కానీ ఏ మాటకు ఆ మాట, వంట మాత్రం సూపర్ చేశాడు. మీరు మా ఊరు వంట అయితే మా వాడు మాస్టర్ షెఫ్ అండి. అవునండి చాప్లిన్ గారు, నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ అడగొచ్చా? అయ్యో, మీరు మరీ అన్నిటికీ పర్మిషన్ అడగండి. మీరు ఇప్పుడు మా ఫ్లాట్మేట్ కదా, అడగండి. అది మీకు మీ పేరుకి అసలు సంబంధం లేదండి. అడిగేశారా? మీరు అడిగేశారా? ఏం లేదండి, అప్పట్లో మేము షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళం కదా, అందులో కొంచెం నేను కామెడీ ఎక్కువ చేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ నా గ్రేట్ ఫేమస్ కమెడియన్ చార్లీ చాప్లిన్ ఉన్నాడా, ఆయన చార్లీ పక్క పెట్టి చాప్లిన్ నాకు తగిలిచ్చారు. వీడేంటి లొకేషన్ పంపించాడు? సరే అండి, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. ఓకే. చాప్లిన్ గారు, నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరు కూడా చేసేనా? బా, ఇంతసేపటికో మంచి మాట అన్నారండి, చేసేయండి. సరే. రేయ్, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? లొకేషన్ పెట్టాడు, మెసేజ్ చేయొచ్చుగా, పెట్రోల్ అయిపోయిందని. ఇక్కడే ఉండి తెస్తా. దా స్టార్ట్ చేయి. హలో, రే చాప్లిన్, చాప్లిన్, రే చాప్లిన్.
అయితే నువ్వు మాట్లాడావా? నిజమేనా ఇది? కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చినట్టు ఉంటే బాగుంటది. పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళ సామాన్లు కబోర్డ్లో ముట్టుకుంటే అస్సలు బాగోదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అజిత్ గారు, అజిత్ గారు ఒకసారి ఆగండి. అజిత్ గారు నేను చెప్పేది వినండి. అజిత్ గారు